ఈ రోజు జార్జియాలో ఒక ఫైన్ డే. మీరు ఎవరికైనా తెలిసి కామెంట్ చేయండి. అదేంటో తెలుసా, నేను మార్నింగ్ లేచాను. లెగటమే కాదు, గ్రాసరీస్ కూడా వచ్చాను. సో మనం వచ్చేసి వెజిటేబుల్స్ తీసుకున్నాం. వెజిటేబుల్ తీసుకున్న తర్వాత చికెన్ తీసుకుందామని అటు వెళ్తే చికెన్ లేదు. వచ్చిన జార్జియన్ తో కతామిస్ ఆరాడి కతామిస్ అలా అడగగానే ఒరే గుడ్డ పక్కనే ఉంది కదరా, దాంట్లో చూడకుండా దీనిలో చూస్తున్నాం ఏంట్రా అనేది. సరేలే అక్క అని చెప్పేసి థ్యాంక్ యూ చెప్పేసి మనం చికెన్ తీసుకుందాం. జార్జియాలో మాక్సిమం మనకి ఫ్రోజన్ చికెన్ దొరుకుతుంది. లైవ్ చికెన్ ఉంటుంది కానీ కొంచెం కాస్ట్లీ ఉంటుంది. సో ఇక్కడ ఫ్రోజన్ చికెన్ 1 kg వచ్చేసి 330 రూపీస్ ఉంటుంది. ఇండియాలో చికెన్ ప్రైస్ ఎంత కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం రైస్ తీసుకోవాలి. జార్జియాలో ఉన్న ప్రతి ఇండియన్ స్టూడెంట్ కి N1 అనే ఒక బ్రాండ్ చాలా ఫేవరెట్ బ్రాండ్ అయి ఉంటుంది. ఎందుకంటే N1 ప్రొడక్ట్స్ రేట్ తక్కువ కాబట్టి. బై ద వే, మీకు కూడా N1 ప్రొడక్ట్స్ అంటే ఇష్టమా? కామెంట్ చేయండి. పొటాటోస్ కోసం అని చెప్పొచ్చి నేను ఎన్ని తీసుకున్నాను. నాలాగా లేకంటే పొద్దున్నే లేచి ఎర్లీగా వచ్చి గ్రాసరీస్ అన్ని తీసుకొని కుక్ చేయండి. ఇంకా గ్రాసరీస్ అన్ని తీసుకుని బిల్లింగ్ వేయించేసాను. బిల్లింగ్ వేయించాక తెలిసింది ఏంటంటే కార్డ్ డిక్లైన్ అయింది. ఎందుకు అక్క అని అడిగితే మా దాంట్లో వైఫై పని చేయట్లేదండి. ఈ లోపు ఈ ముసలమ్మకి మన కార్తీక దీపంలో ఉన్న వంటలక్క గురించి చెప్పాను. మనం పొద్దున్న లేచి ఇన్ని గొడవలు జరుగుతాయి అన్నమాట. మిషన్ పని చేయలేదు, 6 గంటల లోపల ఉన్నాను. అందుకే నేను పొద్దున్నే లేగను. ఓకే బాయ్, టేక్ కేర్. Subscribe to Tbilisi Buchatlu.